మార్నింగ్ ప్రిపేర్ అనాలిసిస్ కార్యక్రమ భాగంగా ప్రముఖ విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే రామ్మోహన్ రావు గారు, ఈరోజు జనవరి 2 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరిగిద్దా అనేటువంటి ఉత్కంఠ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి దీనికి సంబంధించినటువంటి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఇవి కూడా మర్చిపోతూ ఇటుపక్క బీఆర్ఎస్ ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ అయితే రిహార్సల్స్, దాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఈ విధంగా నిమగ్నం అయిపోయారు. విమర్శలు, ప్రతి విమర్శలు కూడా మళ్ళీ పీక్ స్టేజ్ చేరిపోయినాయి. గౌరవిస్తాను, ఆయన్ని చాలా అసెంబ్లీకి రమ్మంటున్నాను, ఆయన సలహాలు తీసుకుంటాను అంటూనే రేవంత్ రెడ్డి చివరికి కసబ్తో పోల్చడం ఈ విధంగా చూసాం. గత 2 రోజుల నుంచి భారీ స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు కేవలం నీళ్ల మీదే జరుగుతుంది. ఇదంతా వివాదం కూడా ఈ పాలమూరు రంగారెడ్డి గురించి. ఓవరాల్గా ఏమంటారు రామ్మోహన్ రావు గారు? రామ్ గారు, మీకు అట్లాగే మెగా ప్రేక్షకులు నమస్కారం, శుభోదయం. ఇవాళ మనం మధ్య యుగాలు ఉన్నామా ఎక్కడున్నా ఒక అర్థం కాలేదు. ఎందుకంటే గతంలో కురుక్షేత్ర యుద్ధం అప్పుడు కూడా యుద్ధం సాయంత్రం ముగియగానే తెల్లారికి మళ్ళీ ఏం చేద్దామని వ్యూహాలు ప్రతి వ్యూహాలు పనిచేపట్టాం. అట్లాగే ఉంది అసెంబ్లీ కురుక్షేత్రంలో మొదటి రోజు 29 నాడు కేవలం ఒక 2 గంటల సమావేశమైంది. సరే, సంతాప తీర్మానాలు, ఆ తర్వాత జీవన వార్తలు ముగిసిన సమావేశాలు. గత 3 రోజులుగా ఒకరి మీద ఒకరు కత్తులు కారాలు మిరియాలు ఊరుకుంటున్నారు. మధ్యవర్తిన తనదైన రీతిలో రేవంత్ రెడ్డి తిరుపతి వచ్చారు, తిరుమల దర్శనం చేసుకొని వచ్చారు. కొత్త సంవత్సరం నిన్న కొత్త సంవత్సరం రోజే మరి మిగతా క్యాడర్ తీరిక లేకుండా కాంగ్రెస్ పార్టీ అనుదాన రీతిలో ప్రగతి భవన్ లో మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ప్రెస్ మీట్ అంతా పవర్ పాయింట్ ప్లాంటేషన్ పెట్టుకున్నారు. అంటే తమ క్యాడర్ ను వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. రేపు ఎట్లా ఎదురు దాడి చేయాలి అసెంబ్లీలో అని చెప్పి. మొదటిదాకా ఇప్పుడు నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, కేసీఆర్ గారు సభకు వస్తే మీ మర్యాదకు భంగం కనిపిస్తామంటారు. కానీ బయట మాత్రం మర్యాద కాదు కదా, మధ్య రాజకీయాలు నెట్టేస్తున్నారు. అంటే కేసీఆర్ ను హరీష్ రావును ఉరిదీయాలి అని చెప్పడం, మన వేరే ముస్లిం కంట్రీస్ అయితే రాళ్లతో కొట్టి చంపేవాళ్ళని చెప్పడం. ఆ కంట్రీలు లేం కదా, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము. వాళ్ళు ఏమన్నా ప్రజలకు అన్యాయం చేసి ఉంటే సాగునీటి రంగంలో చేసుకుంటే వాళ్ళ అవినీతి అహంకారానికి ప్రజలు తీర్పు చెప్పారు, ఇంట్లో కూర్చొని పెట్టారు. దానికి తీర్పు ప్రజలు చెప్తారు కానీ మీరు కాదు కదా. నిజంగానే ఎప్పుడు ఉరిశిక్ష వేస్తారు, ఏదైనా హత్య చేస్తారో రకంగా చేస్తారు. అంటే హత్యా సమానమైందని మీరు అనుకుంటుంటే దానికి కారకులు ఎవరు? గతంలో పాలమూరు రంగారెడ్డి కొత్తది కాదు ప్రాజెక్టు. అంతకు ముందు సంగతి చూసుకుంటే మీకు గత సమైక్య పాలకులు చేశారు, ఆ తర్వాత 10 ఏళ్ళు వాళ్ళు, 2 ఏళ్ళు మీరు చేస్తున్నారు కదా. మొత్తం తెలంగాణకి అన్యాయం చేస్తున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు కదా. అన్యాయం జరిగిందని వీళ్ళు 2 ఏళ్ళ అన్యాయం అని వీళ్ళు అంటున్నారు బీఆర్ఎస్, 10 ఏళ్ళ అన్యాయం అని కాంగ్రెస్ అంటుంది. అంతకుముందు అన్యాయ సంగతి వీళ్ళు అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా రైల్లో లాగారు కదా. ఏమంటే అన్యాయాన్ని సవరించేది ఎవరు, ఎట్లా చేస్తే బాగుంటుందని ఆలోచన చేయండి. ఇప్పుడు ఎవరు అన్యాయం చేసిందని త్వంశ ఉంటా అని మీరు దొంగ అని అనుకుంటే లాభం లేదు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా చర్చ జరగాల్సింది ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరగాల వద్దా, జరిగితే ఏ పద్ధతి జరగాలి. దేశాల మధ్యన నీటి పంపిణీ జరిగినప్పుడు రాష్ట్రాల మధ్యన, ఒకే దేశంలో వాళ్ళ మధ్యన, ఒకే తెలుగు ప్రజల మధ్యన ఎందుకు మీరు విభేదాలు సృష్టిస్తున్నారు? అంటే ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే క్రమంలో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఎవ్వరికి తీసిపోతలేదు. దాని ద్వారా ఏమవుతుంది, అసత్యాలు అర్ధసత్యాలు చెప్తూ ప్రజలు తప్పుదారి పెట్టిస్తున్నారు. అక్కడ అన్యాయం జరిగిందని అందరూ ఒప్పుకుంటున్నారు కదా. సవరించే మార్గం చూడండి, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్తాం. పరస్పర సంప్రదింపుల ద్వారా మాత్రమే ఈ అన్యాయాన్ని సవరించవచ్చు అంటున్నాను. అటుపక్క ఆంధ్రప్రదేశ్ పాలకులు, తెలంగాణ పాలకులు, ప్రతిపక్షం కూడా అందరూ కలిసికట్టుగా చేస్తే ముఖ్యంగా బీజేపీ తప్పించుకుంటుంది. చోద్యం చూస్తున్నట్టున్నాం. ఇద్దరి మధ్యన సయోధ్య గురించాల్సిన బాధ్యత తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నీటి వాటర్ తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంటుంది. మాకు అప్లికేషన్ పెట్టుకోలేదు, మాది రాలేదు కాదు కదా. సుప్రీంకోర్టులో కేసు ఉంటే విత్డ్రా చేసుకుంది గత ప్రభుత్వం. మరి మీరు 299 టీఎంసీలకు తాత్కాలిక ఒప్పందం తీసుకుని అందుకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు ఇద్దరు వస్తా అంటున్నారు కదా. అందుకని అసెంబ్లీలో ఇప్పుడు రచ్చ జరగకుండా ఉండాలంటే న్యాయం చేయాలి, ఎట్లా అని ఆలోచన చేయాలి తప్ప అన్యాయం జరిగిందని చర్చ చేస్తే ఉల్టా చర్చ అవుతుంది. అందుకని ఏం లేదు అంటున్నాను నేను. రెండోది ఏంటంటే ఇప్పుడు అలా మరొక మీరు అన్నట్టు ఈ 2 కానీ న్యూ ఇయర్ వేడుకలు కానీ, న్యూ ఇయర్ కన్నా ముందు వేడుకలు కానీ, ఆ వాటి అన్నిటికంటే రాజకీయ రంగంలో ఈ పెద్ద ఎత్తున ఈ చర్చలు ఉప చర్చలు పెద్ద ఎత్తున చూస్తున్నాము. నిన్ననే 2 మాటలు మాట్లాడు అపరిచితుల్లాగా రేవంత్ రెడ్డి గారు. ఒకటేమో మీ సభకు రాండి, మీ మర్యాద భంగం కలిగిస్తామంటారు. రెండోదేమో ఇష్టం ఉన్నట్టు తిట్టేస్తారు. చూస్తున్నారు 2 కూడా. అందుకని ఏమంటున్నా అంటే ఇవాళ మరి దానికి పారిపోయిందా? రేపు నిన్నటిదాకా నందినగర్ తన నివాసంలో ఉండి సరే ప్రజలకు దర్శనాలు ఇచ్చిన కేసీఆర్ నిన్న రాత్రికి మరి ఫామ్ హౌస్ చేరుకున్నారట. మరి ఫామ్ హౌస్ నుంచి వాడు వస్తారా, లేకుంటే చర్చ ముదిరినాక చూస్తారా,
ఒకసారి కానీ ట్రయల్ రన్ అయితే కానివ్వండి అని చెప్పి ఇవాళ మన హరీష్ రావు అప్పచెప్తారో చూడాలి. నిన్న మన ప్రగతి భవన్ లో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండ్రో దానికి ప్రతిగా రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఇప్పుడు మీరు పార్లమెంట్ రంగారెడ్డి కాదు, అన్ని చర్చించాలి. నల్లమల సాగరు, మనం బనకచెర్ల, పోలవరం బనకచెర్ల, పోలవరం నల్లమల సాగరు, గోదావరి జలాల గురించి చర్చించాలంటున్నారు. చర్చించాలి, అన్ని చర్చించాలి. కానీ చర్చలో రచ్చ కావద్దు కదా అంటున్నాను నేను. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఈ అన్యాయం జరిగిందని మీరు అందరూ ఒప్పుకుంటుంటే ఎవరు బాధ్యులు అని కాకుండా అన్యాయాన్ని సవరించే క్రమంలో అందరం ప్రయత్నం చేద్దామని చేస్తే బాగుంటది. జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు. మీరు నష్టమైతే నాకు లాభం, నాకు నష్టమైతే మీకు లాభం, ఇదిగా చేయాల్సింది. రెండు రాష్ట్రాల పాలకులు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ పంచాయతీ పెట్టుకోవాలి. ఆ పంచాయతీలకు సరైన తీర్పు చెప్పించుకునే ప్రయత్నం చేయాలి. కోర్టులు కూడా ఏం చేయలేదు. ఇద్దరు ఒప్పుకున్నట్టు ఇంకా కోర్టు ఏం చేస్తుంది? ఏవైనా కోర్టులు కానీ ట్రిబ్యునల్స్ కానీ ఏం చేస్తాయి అంటున్నారు. అవగాహన అయితే ఇరు పక్షాలకు కూడా అంటే వాళ్ళ కాయలు వాళ్ళు చూపించుకుంటున్నారు. వాళ్ళ దిక్కు అంటే మనకు నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి కదా రహీం. ఒకవైపు విడిచిపెడుతున్నారు, ఒకవైపు వాళ్ళు చూపెడుతున్నారు. మనం రెండు వైపులు చూడాల్సిన అవసరం ఉంది. రెండు వైపులు చూడాలంటే వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది శ్రద్ధగా వినాల్సిందే. దానిలో ఏం జరుగుతుందో చూడాల్సిందే. అంతిమంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్యాయం జరగకుండా నీటి వాటా తేల్చాల్సిన బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని అని అంటున్నాను. ఈ నీటి వివాదం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి తీసుకొచ్చే ప్రస్తావన ఏంటంటే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగినటువంటి కేసీఆర్ మధ్య జరిగినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంటికి పిలిచి అక్కడ భోజనం చేసి ఈ విధంగా సంతకాలు చేసి ఇలా ఏదో అతని యొక్క వాక్చాతుర్యత ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. అసలు జగన్ పాత్ర ఏమిటి దీంట్లో? ఎందుకు పదే పదే జగన్ తీసుకొస్తా ఉన్నారు? అసలు దీని విశ్లేషణ ఏంటి దీనికి సంబంధించి? నా ఉద్దేశం ఏంటంటే, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం తప్పలేదు. మొదట్లో కూడా మీరు అమరావతి రాజధాని శంకుస్థాపన కూడా చంద్రబాబు నాయుడు గారు మన కేసీఆర్ గారు పిలిచారు కదా. అలానే మోడీ సాక్షిగా మోడీ గారేమో మట్టి నీళ్ళు తెచ్చిస్తే ఈయన కూడా వెళ్ళారు కదా. ముగ్గురు ప్రధానమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారు కదా. హోదా రీత్యా చూస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా తప్పు కాదంటున్నారు. ఆనాడు కూడా ఒక రకంగా చెప్పాలంటే బేసిన్లో బేసిసాలు లేవని చెప్పి కేసీఆర్ గారు అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కొంత పురుగునైనా ముద్దించుకుంటా అని పక్షమైన వాక్యాలు మాట్లాడిన వాడే తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ బతక వచ్చిన వాడి మీద మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైతే దోచుకోవడానికి వచ్చి రాజకీయంగా అణిచివేశారో వాళ్ళ మీద ఇబ్బంది అన్నారు. అది తర్వాత జరిగింది. గత 10 ఏళ్ళుగా చూడండి, ఎక్కడైనా దాడులు కానీ ఇటువంటి జరగలే కదా. చాలా పెద్ద ఎత్తున కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పుడు అయిపోయింది అన్నారు. రాజశేఖర రెడ్డి గారు అయితే మనం వీసా తీసుకొని తెలంగాణకు పోవాల్సి వస్తుంది, దేశాల మధ్య పోటీలాగా చూపించారు, వాళ్ళు చూశారు. కానీ గత 10 ఏళ్ళుగా చాలా సామరస్యంతో ఉన్నది కదా. అందుకని ఏమంటున్నారంటే, అప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలవడం చాలా ఆహ్వానించదగ్గ అంటున్నారు. ఆనాడు కనుక ఆ ప్రతిపాదన సిద్ధమైతే అప్పుడేమో తెలుగుదేశం పార్టీ, అప్పుడు కూటమి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి విమర్శించే క్రమంలో అక్కడి ప్రతిపక్షాలు అక్కడ తప్పు చేసినాయి, ఇక్కడ ప్రతిపక్షాలు ఎక్కడ తప్పు చేసినాయి అంటున్నారు. అవును, బేసిన్లు బేసిసాలు ఉన్న దీన్ని ఎట్లా పంచుకుందాం అని ఆలోచన చేసిన అనుకోండి. తెలంగాణ భూభాగం నుంచి పోవాలా, ఆంధ్ర భూభాగం నుంచి తెలంగాణ ద్వారా పోవాలా, ఆలోచన చేద్దాం అని అనుకున్నారు. దీని గురించి ఇదంతెందుకు మీరు రహీం రోజా ఇంటికి పోతే చేపల పులుసు తిన్నారని, రొయ్యల పులుసు తిన్నారని, రొయ్యల కూర తిన్నారని, ఇవన్నీ తప్పు కదా అంటున్నాను. అప్పుడు పరస్పరం మంత్రులు ముఖ్యమంత్రులు కలుసుకోవడం తప్పు కాదు కదా. అంటే చంద్రబాబు నాయుడు మీరు కలుస్తున్నారు, తప్పేనా? మరి అట్లా కాదు కదా. అందుకని 4 ముక్కలు ఆట ఆడుతున్నాయి మొత్తం రెండు రాష్ట్రాల రాజకీయాలు. ఎట్లా ఉన్నాయంటే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట. ఇవాళ గురు శిష్యులని వీళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు తప్పు అంటున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఆనాటి ప్రగతి భవన్ సభలో నేను మనకు వార్తలను పరిశీలించిన వాడిగా తప్పనిసరి మంచి సమావేశం అంటున్నాను. ఎట్లా పరిష్కారం చేద్దామని ఆలోచించింది తప్ప ఏం లేదు. కానీ ఆ పేరు మీద తర్వాత జరిగింది ఏంటి, మా పోతిరెడ్డి వాడి జలాలు దోసుకుపోయాడు ఆయన అని చెప్పి వీళ్ళు అంటున్నారు. కాదు ఆనాడు సరిగ్గా జరుగుంటే మంచిదని వీళ్ళు అంటున్నారు. అందుకని ఏమంటారంటే, ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవడం తప్పు కాదు. ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలవాలి. ఆనాడు వాళ్ళు కలుసుకుందాక అన్యాయం చేసింది అంటున్నారు కదా. నీకు తెలిసిన నష్టం ఏం లేదు అంటున్నారు. కానీ తిండి గురించి మాట్లాడడం, అక్కడే ఒప్పందాలు జరిగినాయి మాత్రం తప్పు అంటున్నారు. అన్యాయం జరిగింది అంటున్నారు కదా. ఈ అన్యాయం జరిగిందని ఎట్లా సవరించాలి ఆలోచన చేస్తే మంచిది. వాట్ నెక్స్ట్? జీరో సమ్ ఆడకండి. లాభం నష్టం, నీకు లాభం నాకు నష్టం, నాకు లాభం నీకు నష్టం కాదు. ఇద్దరు కూడా విన్ సొల్యూషన్, ఇద్దరు కూడా మనం గెలిచే ఆలోచన చేస్తే బాగుంటది అంటే తెలుగు ప్రజలు, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్నవాడు శ్రీనారాయణ రెడ్డి గారు, రెండుగా వెలుగు జాతి మనది అన్నాడు. ఇవాళ గోదావరి కృష్ణా జలాల పంపిణీ ప్రపంచం మునిగిపోయే సమస్య కాదు. కానీ ఇక్కడ మాత్రం విద్వేషాలు తెచ్చకూడదు. ప్రజల మధ్యన సెంటిమెంట్ నాటకాలు ఇద్దరు రెండు పార్టీలు ఇక్కడ ఆడుతున్నాయి అక్కడ ఆడుతున్నాయి అంటున్నారు. ఎప్పుడైనా సరే బనక చెల్లి కట్టి తీరుతాం అని మొన్న అన్న చంద్రబాబు నాయుడే ఇవాళ నల్లమల సాగర్ దగ్గరికి వచ్చిండు, ప్లేట్ కూడా ఇచ్చిండు. అట్లాగే నిన్న
ఇటు రేవంత్ రెడ్డి దానికి సమాధానంగా హరీష్ రావు కూడా కొన్ని ప్రశ్నలు వేసిండు. దీని సంగతి ఏంటన్నారు. నేను రెండు తేల్చాలంటున్నాను. ఒక పాలమూరు రంగారెడ్డి గారు రెండు నదుల మీద ఎవరి హక్కులు ఎవరికి ఉంటాయి, ఎట్లా ఉంటాయి, ఎంతవరకు ఉంటాయి. నా సింధు జలాల్ని మనం పంచుకున్న సందర్భం చూస్తున్నాం. మనం మొన్న ఆపరేషన్ సింధూర్ వల్ల కొంత దాని భంగం కలిగింది, కానీ ఇప్పటికి కూడా అభయన్స్ లో పెట్టాం, కానీ రద్దు చేసుకోలేదు కదా. మనం రెండు దేశాల మధ్యనే మనం నీళ్ళ పంపిణీ చేసుకుంటున్నాం. అప్పుడు రెండు రాష్ట్రాల మధ్య నీళ్ళ పంపిణీ సమస్య కాదు. దీన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ సెంటిమెంట్ రెచ్చగొడుతూ వీళ్ళ రాజకీయ పాపం గడుపుకుంటున్నాయి 4 పార్టీలు అంటారు. అటు వైసీపీ, అటు తెలుగుదేశం, అట్లాగే ఇక్కడనేమో కాంగ్రెస్, బీఆర్ఎస్, మధ్యన బీజేపీ ఈ రెండు రాష్ట్రాల మధ్య చోద్యం చూస్తున్నది. ఇప్పటికైనా సరే బీజేపీ చేయాల్సిన పని ఏంటంటే పెద్దల పాత్ర వహించాలి. ఈ నీటి జగడాన్ని తీర్చడానికి అధికారము బాధ్యత రెండు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి. వాళ్ళు తీర్చాల్సిన అవసరం. ఇక అసెంబ్లీకి వస్తారా కేసీఆర్ గారు అంటే చెప్పలేము, వస్తారా ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే నిన్నటిదాకా ఇక్కడ నందినగర్ హైదరాబాద్ నివాసంలో ఉన్న ఆయన రాత్రికి రాత్రి మరి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారట. అల్లుడు కొడుకు చూసుకుంటారా, అల్లుడును కొడుకు చూసుకుంటారా అనుకుంటారా, లేకపోతే అసెంబ్లీకి వస్తారా చూద్దాం జరుగుతుంది. అంటే ఇవాళ మాత్రం అసెంబ్లీలో రచ్చ జరిగే అవకాశం ఎక్కువ అనిపిస్తున్నది. మరి నీటి దాని మీద పూర్తి చర్చ చేస్తే ఈ 5 రోజుల సమావేశం సరిపోదంటున్నారు. ఇట్లా కొన్ని 5-6 బిల్లులు పాస్ చేసుకోవాల్సింది వీళ్ళు. దానికోసం సమావేశం పెట్టారు. ఇట్లా లీగల్ గా కూడా చట్టబద్ధంగా కూడా 6 నెలల లోపు పెట్టాలి కనుక పెట్టారనుకుంటున్నాను. ఈ మున్సిపల్ సంబంధం దాని మీద కూడా సమావేశం పెడతా అంటున్నారు. అది కూడా ఇంకోసారి మాట్లాడుకుందాం. హైదరాబాద్ జిల్లాను విభజిస్తామంటున్నారు. అట్లానే మనకు 300 బాటలను మరి విభజించారు, కానీ 3 కార్పొరేషన్ చేస్తామంటున్నారు. ఆ బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. కొంత ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా సూచన చేసింది, ఆ చట్టసవరణ చేయండి అని చెప్పి, మున్సిపల్ యాక్ట్ చట్టసవరణ చేయండి అన్నారు. అది కూడా చేస్తున్నట్టు అనుకుంటున్నాను. ఓకే ఓకే రామారావు, ఇంకొక ప్రధాన అంశం చూసుకుంటే వాస్తవంగా ఇది చాలా సెన్సిటివ్ విషయమే చెప్పొచ్చు. కొంతమంది మనోభావాలు దెబ్బతింటలేదు, కానీ ఏదన్నా రాష్ట్రంలో చిన్న చిన్న విషయాలు జరిగినప్పుడల్లా దాని ముందు మతాలు, సంప్రదాయాలు, దానికి సంబంధించిన మన సంస్కృతి, మన పురాణాలు ఇవన్నీ తీసుకొస్తారు. అది ఏ మతమైనా కానివ్వండి. కానీ ఒక December 31 విషయంలో మాత్రం అన్ని పక్కన పెట్టేసి ఏకతాటిపైకి వస్తారు మందుబాబులంతా. చూసాం 2 రాష్ట్రాల్లో 100 కోట్లు 1000 కోట్లు, దేశవ్యాప్తంగా 1000 కోట్లే తాగేశారు. 2 రాష్ట్రాలు అయితే వాళ్ళ రికార్డును వాళ్లే బ్రేక్ చేసుకున్నారు మందుబాబులు. ఈ విధంగా ఇంతేనా ఇక 31 వచ్చిందంటే ఈ విధంగా ఎంతవరకు సమంజసం అంటారు, ఏమంటారు? ఎవరి ఆనందాలు బాగాయి. ఎప్పుడు కూడా మన వ్యక్తిగత జీవితం, మన వ్యక్తిగత అలవాట్లు సమాజం మీద ప్రభావం చూపిస్తుంది, సమాజం మీద పడుతుంది. తాగడం తప్పు కాదు, వాడి ఇష్టం, తాగవచ్చు. కానీ తాగి రోడ్డు మీద పట్టడం తప్పు, తాగి నేరాలు చేయడం తప్పు కాదు. అందుకని నిన్న మొన్న అయితే మన చాలా వరకు ప్రభుత్వం చాలా పగడబంది ఏర్పాటు చేసింది. ఎవరైనా పబ్బుల్లో తాగితే తింటే మీ ఇష్టం, కానీ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు సేఫ్ గా వెళ్ళండి. చాలాసార్లు చూస్తున్నాం కదా, మనకు న్యూ ఇయర్ రాత్రి చాలా విషయాలు జరుగుతుంటాయి. ఫ్లైఓవర్ నుంచి కార్లు కింద పడుతుంటాయి, కింద మామూలుగా నడుచుకుంటే వాళ్ళ మీద పడే సందర్భాలు చూసినాం మనం. అంటే ఏదైనా శాంతి భద్రతలు భంగంగా తీసుకుంటా ఎవరి వ్యక్తిగత జీవితంలో వాళ్ళు ఇంట్లో కూర్చుంటారో ఎక్కడ కూర్చుంటారో తాగడం తప్పు కాదు. తాగడాన్ని కూడా మనం నిషేధించి ఆపలేము కూడా. అట్లా అంటే కొన్ని సంబరాలు చేసుకోవచ్చు. మరి తాగడంలో ఆనందం వెతుకుంటున్నాం అనుకోండి, దాన్ని వాళ్ళు నిషేధించలేం కదా మనం. అందుకని సుప్రీంకోర్టు 1960s లోనే ఒక మంచి తీర్పు ఇచ్చింది. అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎందుకు విఫలమైంది, ఆ తర్వాత మన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం 53 నుంచి 56 దాకా అక్కడ నిషేధం విఫలమైంది. తర్వాత ఎన్టీ రామారావు గారు చెప్పిన నిషేధం విఫలం కూడా అయింది. కానీ నిషేధించి కొన్ని బాలవ బలహీనతలు ఆపలేం మనం. అంటే వ్యభిచారము, జూదము, మద్యపానము ఇట్లాంటి వాటిని మొత్తం నిషేధిస్తే ఇక్కడి నుంచి ఇంకో జరుగు తాగొస్తాడు. మొత్తం ఇండియాను నిషేధిస్తే కూడా పక్క దేశం పాకిస్తాన్ పోయి తాగేస్తాడు, బంగ్లాదేశ్ పోయి తాగేస్తాడు. అందుకని ఏమంటున్నా అంటే దీని నిషేధం కంటే నియంత్రణ వేయాలంటున్నాను. అంటే ఇవాళ నిన్న చాలా పగడబంది ఏర్పాట్ల వల్ల ఏమైంది, ప్రమాదం జరగడే చూసినాం కదా. అది కూడా ఈ తాగుడు ద్వారా కాదు, కానీ అనంతపురం జిల్లాలో నిన్న చూస్తే మనకు ఆ ఏర్పాట్లను మంగ్లీ అక్కడ పాటలు పాడడానికి వెళ్తున్న దానిలో ఎంజాయ్ చేసుకుందామని. అంటే పండుగలు ఎందుకు వస్తాయి మనకు, పండుగలు అనేది నిత్య జీవితాల్లో భిన్నంగా ఉండాలి, కొంచెం భిన్నంగా జరుపుకోవాలి. ఇంటిని పాటితో పాటు కుటుంబ సభ్యులు కానీ మిగతా చుట్టాలు కానీ పక్కాలు కానీ స్నేహితులు కానీ తెలుసుకొని జరుగుతారు. కనుక ఇది అన్ని మతాల పండుగనే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏ మతం కూడా న్యూ ఇయర్ ని వ్యతిరేకిస్తలేదు. ఎవరి న్యూ ఇయర్ వాళ్ళకున్నా కూడా 31 డిసెంబర్ అనేది ప్రపంచవ్యాప్తంగా క్యాలెండర్ మారుతున్నది. అంతే కదా, ప్రజల బతుకుల్లో మార్పు రావాలని కోరుకోవాలి. ఈ అలవాట్లు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు పగడబంది ఏర్పాట్లతో మాత్రమే కొంత చేయొచ్చు. నిన్నైతే చాలా అద్భుతంగా ఏర్పడింది హైదరాబాద్ నగరంలో. అయితే మీకు సిపి సజ్జనార్ కానీ ఇతర పోలీస్ కమిషనర్లు కానీ చాలా అద్భుతంగా చేసిండ్రు. ఎక్కడికక్కడ పబ్బులను నియంత్రించిండ్రు. మీరు పబ్బులకు వచ్చి తాగేవాడు ఎవరైనా ఉంటే 4 వస్తే అలా తాగని వాడు ఉన్నారో చూసుకోండి, డ్రైవింగ్ ఎవరు చేస్తారు అని వివరాలు తీసుకున్నారు.
ఒక డ్రైవర్ లేకపోతే మేము సప్లై చేస్తాం, మేము ఇస్తాం, కొంత బస్సు డబ్బులు వసూలు చేసి అని చెప్పారు. దాంతో పాటు ఎవరైనా బస్సు లాంటి దాన్ని తీసుకొని పోండి, పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకుండా ఉంటాయని కూడా ఏర్పాట్లు చేశారు. తాగడాన్ని మనం నిషేధించడం ఏం చేయలేం, కానీ తాగి ఆ ఎంజాయ్మెంట్ అంటే వినోదం కాస్త మన విషాదంగా మారకుండా చూసే ప్రయత్నం చేశారు. దీనిలో మాత్రం నిన్న మొన్న మన హైదరాబాద్ పోలీసులు కానీ విజయవాడ కానీ ఎక్కడైనా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానీ పెద్ద దీనివల్ల పెద్ద ప్రమాదాలను జరగలేదు అనుకున్నాను నేను. అది వ్యక్తిగతంగా ఆలోచించాల్సింది తప్ప ఇంకోటి ఏం లేదు. సరే, ఎవరిష్టం వాళ్ళది. ఓకే రామ్మోహన్ రావు గారు, ఇక ప్రధానంగా చూసుకుంటే నిన్న మనం కలవటానికి కూడా దీనికి సంబంధించిన విశ్లేషణ కుదరలేదు, నూతన సంవత్సరం కాబట్టి. ఓకే, మీరు ఒక విశ్లేషకులుగా సామాజిక ఇటు పక్క రాజకీయ అంశాల ప్రముఖ విశ్లేషకులుగా నూతన సంవత్సరం సందర్భంగా యువతకు ఇచ్చేటువంటి సందేశం ఏంటి ప్రధానంగా? చాలా మంచి ప్రశ్న నా లాంటి వాడికి. ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాల పరిపాలన జరుగుతున్నాయి, కానీ అన్యాయం కూడా జరుగుతుంది. ప్రజలు అసమానతలు జరుగుతున్నాయి. మీరు కొత్త సంవత్సరాలు తేదీలు మారుతున్నాయి, కానీ ప్రజల బతుకులు మారడం లేదు. నాకది ఉదాహరణకు ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ కగాల ద్వారా నక్సల్ నిర్మూలిద్దాం అనుకుంటున్నారు, కానీ అవినీతి నిర్మూలనకి ఎందుకు తెలియదు. అందుకని మేము నిన్న ఒక కార్యక్రమం చేపట్టాము స్వచ్ఛంద సంస్థ ద్వారా. ఆ రంగంలో అవినీతి నిర్మూలనకు ఏం చేస్తే బాగుంటుంది, కొత్త సంవత్సరానికి కొత్త నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి హన్మకొండ వరంగల్ కలెక్టర్ ఒప్పించి, నేను అవినీతికి పాల్పడను, అవినీతి పనులు సహించడం అని చెప్పి ఒక బ్యానర్ రాసి ఆ బ్యానర్ కింద సంతకాలు పెట్టించడం. అంటే పాజిటివ్ గా ఎందుకు ఆలోచించింది? మీరు అన్నది తాగుడు వీటి గురించి రాజకీయ పోరాటాలు మాట్లాడుతున్నాం. ఒక అవినీతి సొమ్ము తింటే మేము ప్రశాంతంగా బతకలేము, అవినీతి సొమ్ము మీద పరుపుల కింద డబ్బులు పెట్టుకొని పడుకుంటే మీరు ప్రశాంతంగా నిద్రపోలేరు అని చెప్పి కలెక్టర్ మీద స్వయంగా ముందుకొచ్చి బ్యానర్ మీద సంతకాలు చేశారు. ఇట్లాంటి పాజిటివ్ విషయాలు చాలా జరుగుతున్నాయి ప్రపంచంలో. కానీ మనం ఏం చేస్తామంటే మనమే కాదు, జనరల్గా పబ్లిక్ ఏం చేస్తుందంటే ఏదో తప్పు జరుగుతుంది దాని మీద మాట్లాడుతుంటాం. అసలు నిజంగా చాలా పాజిటివ్ గా చాలా విషయాలు జరిగినాయి. నేను అంటున్నాను, ఈ మధ్యన పోయిన సంవత్సరం అంతా కూడా ఏసీబీ వరలో 199 మంది పడ్డారు. చూసాం కదా, మనం లెక్కలు కూడా చెప్పారు. ఏసీబీ వరలు ఇంతమంది పడుతున్నారు, అవినీతి పెరిగిందనా? కాదు కదా. మొత్తం 1% కూడా ఈ అవినీతి నిర్మూలనకు సరైన విధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నారు. ఇంత పెరిగిందంటే అందులో 1% పట్టుకున్నారు, 99% ఇంకా బయటే ఉన్నదంటున్నారు. పబ్లిక్ కూడా నైతికంగా ఆలోచించే పబ్లిక్ మంచి జరగాలని కోరుకుంటున్నారు. కానీ ప్రజల అవసరాలు తీర్చే క్రమంలో మనకు ఇవాళ ఆర్థిక అసమానత పెరిగి ఏమైందంటే సంపద మొత్తం ఒక దిక్కు పోగవుతున్నది, పేదవాళ్ళు అంటున్నారు. దానికి బాగా వేరే ముందేది కలగడానికి అర్థం అవసరం లేదు అంటున్నారు. ఎందుకంటే రేషన్ కార్డులు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి చూస్తున్నాం కదా మనం. అట్లానే పేదలకు పంపిణీ ఎక్కువ జరుగుతుందా లేదా చూస్తున్నాం కదా. అంటే చావకుండా లేకుండా ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాళ్ళు చావకుండా లేకుండా ఉండాలి, వాళ్ళు మాత్రం తిరగబడుతున్నారు. అందుకని ప్రభుత్వం లో జరిగే అవినీతి అక్రమాలు బయటపడకుండా అంటే పబ్లిక్ నోళ్లు మోయడమే ఒకటి, మత్తులో ముంచడం. మీరు ఇంతకుముందు చెప్పారు, మంచి సమస్య ప్రస్తావించారు. వాళ్ళు మత్తులో ముంచాలి. బెల్ట్ షాప్ల ద్వారా కానీ గ్రామాల్లో వాళ్ళు నిరంతరం మత్తులో ఉంచుతున్నారు. అంతకంటే పెద్ద ప్రమాదం ఏంటంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అంతా చూస్తే మనకు మాదక ద్రవ్యాల వినియోగం కూడా బాగా పెరిగింది. దానివల్ల కూడా మత్తులో నమ్మకు ఈరేని మన రుద్రవీణ సినిమా మన చిరంజీవి గారు పాట పడతారు. అట్లా ఉంది, వీళ్ళు నమ్ముతున్నారు, మోసపోతున్నారు. అందుకని ప్రజల బతుకులు బాగు చేసే సంవత్సరంగా 2026 మారాలని, ప్రజలు ప్రభుత్వాల మీద ఆధారపడి పరాల బుక్కులుగా ఉండకుండా సొంత కాలం మీద నిలబడే ప్రయత్నం చేయాలని కోరుకున్నాం మనం అందరం కూడా. అందుకనే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేసే ముందు ఒక చిన్న గీత గీసుకోవాలి, ఇది అవసరమా కాదా. ఏవైతే నిజమే పెన్షన్లు కానీ కొన్ని తప్పనిసరి అవసరం. ఎందుకంటే అణగారిన వర్గానికి ఈ మాత్రమైన సహాయం అందుతుంది, లేకపోతే వాడు ఎప్పుడూ చనిపోయేవాడు, ఎప్పుడూ ఈ సమాజానికి దూరం అయ్యేవాడు. కనుక వాళ్ళను ఏవైతే సంక్షేమ పథకాల ద్వారా ఉద్ధరిస్తామనుకుంటున్నారో దాంతో పాటు వాళ్ళు తమ సొంత కాలం మీద నిలబడే ప్రయత్నం చేయాలి. అందుకని రెండు విద్య, ఆరోగ్యం. కానీ చైనాలో ఒక మంచి ఒక సామెత ఉన్నది, ఒకవేళ మీరు ఒక సంవత్సరానికి వ్యవసాయాన్ని ప్లాన్ చేస్తే మీరు వరి పంట వేయండి, 10 సంవత్సరాలకు కనుక ప్లాన్ చేస్తే మీరు పండ్ల మొక్కలు నాటండి. ఒక 100 సంవత్సరాల సమాజాన్ని బాగు చేద్దాం 100 సంవత్సరాల అని అనుకుంటే అప్పుడు దీర్ఘకాల ప్రణాళిక ఏంటంటే అందరినీ విద్యావంతులు చేయండి అని చైనాలో సామెత. చైనాలో ఇంకో సామెత కూడా ఉంది, మీరు ఎప్పుడైనా సరే మీరు సహాయం చేసి ఆదుకుంటామనే ఈ ప్రకటనలు చేసి సంక్షేమ పథకాలు ఇతరత్ర పెట్టి చేస్తే ప్రజలు తమ కాళ్ళ మీద నిలబడే ఫలితం ఉండదు. కనుక ప్రజలకు చేపలు పట్టడం నేర్పండి, చేపలు తినడం నేర్పడు కాదు, మీరే వంట చేసి పెడతా అంటే ఇట్లాగే ఉంటది. కానీ ఇవాళ కాదు, ఎప్పుడో 100 ఏళ్ళ కింద సామెతలు ఉన్నాయి. దాన్ని మనం నిజం చేసుకోవాలి. ప్రజలు తమ కాళ్ళ మీద తాను నిలబడి
స్వయంగా సంపాదించుకొని ప్రయత్నం చేసే క్రమంలో ఎంత ఊతమిచ్చినా తప్పు లేదు. దానికి ఒకటే మంత్రం, అంబేద్కర్ గారు అంటారు, మనకు సమాజాన్ని బాగు చేసేది ఒకటే మంత్రం అని, 3 మంత్రాలు అని, 3 ఒకటే చెప్తారు, విద్య 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 అన్నారు. కనుక విద్య నేర్చుకుంటే, స్కిల్స్ నేర్చుకుంటే వచ్చే మనకు మంచి మన భవిష్యత్తు ఉంటది. అంతిమంగా ఇవాళ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నాయి. ఇవాళ సమాజం అంతా మారుతుంది. ఒకనాటి కాలం 65 ఏళ్ళు నాకు, ఒకనాటి కాలానికి ఇప్పుడు అన్ని దశలు చూసుకుంటూ వచ్చినాం కదా. అద్భుతమైన భవిష్యత్తు ప్రజలు కనుక దాన్ని అందించే ప్రభుత్వాలు, అందించే రాజకీయ పార్టీలు లేవు. అది చేయాల్సిన అవసరం ఉంది అంటుంది. సమాజం బాగుంటుంది, అందరూ మనం ఉండాలని కోరుతున్నాం. నూతన సంవత్సరానికి 2వ రోజు అయినా సరే మీ ద్వారా సమాజానికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. నమస్కారం. రైట్ రామారావు గారు, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.